పాకిస్తాన్ పని అయిపోయినట్టేనా? ఇంకా అది ముక్కలు అవ్వాల్సిందేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే పాకిస్తాన్ ఫైనాన్షియల్గా కానీ ఎకనామికల్గా కానీ చాలా దయనీయమైన స్థితిలో ఉంది. దాని మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రీలాన్స్ టెర్రరిజం. బేసికలీ ఫ్రీలాన్స్ అంటే ఏంటి? మనం ఎవరికైనా పని ఇస్తే వాళ్ళు చేసిస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఇలా చైనా, అమెరికా పాకిస్తాన్లో టెర్రరిజంని ఫ్రీలాన్స్ కోసం పెంచి పోషించాయి. ఇండియా మీద ఎప్పుడు అటాక్ చేయమంటే పాకిస్తాన్ చేస్తుంది, ఆ డబ్బులు అమెరికా, చైనా ఇచ్చేస్తాయి. కానీ ఇప్పుడు రివర్స్ ఎలా అయిందంటే ఇండియా టెర్రరిజం ఏమాత్రం టాలరేట్ చేయట్లేదు, ఇదివరకు టాలరేట్ చేసింది. అయితే పాకిస్తాన్ ఇది భారీ పడింది. ఒక సైడ్ నుంచి బలోచిస్తాన్ వాళ్ళు మాకు ఫ్రీడమ్ కావాలంటున్నారు, ఇంకో సైడ్ నుంచి ఇండియా టెర్రరిజం టాలరేట్ చేయట్లేదు, అటు సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాండ్ లైన్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, అంటే వాళ్ళకు కూడా బార్డర్ లైన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేసి ఇండియా వాళ్ళకి నీళ్ళు వదలట్లేదు, అగ్రికల్చర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో పాకిస్తాన్ నిజంగా ముక్కలు అవుతుందా?